నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు పశుసంవర్ధక యోజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. జనవరి 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మంత్రి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మన దేశంలో ప్రతి సెకనుకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని, భద్రతా నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలను, యువకులు వాహనాలు నడిపేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ను దేశ జట్టులో ఆడే అవకాశాన్ని కోల్పోయానని తన స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. మనం భద్రతా నియమాలు పాటించినా ఎదుటివారు సురక్షితంగా లేకపోతే ఇరువురికి ప్రమాదమేనని హెచ్చరించారు. మన శరీరంలోని ప్రతి అవయవం విలువైనదని, అందుకే వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బైక్ల స్పీడోమీటర్లపై అమ్మ, నాన్న అనే స్టిక్కర్లు అంటించేలా రవాణా అధికారులకు సూచిస్తూ 1,00,000 స్టిక్కర్ల ముద్రణకు తానే స్వయంగా ఖర్చు భరిస్తానని, ప్రతి బైక్కు అవి అంటించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. యువకులు బైక్లపై స్టంట్లు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీకు అందరికీ ఇప్పుడు మీ పేరెంట్స్ కొంత దాపెట్టుకుని బైకులు తీసుకొని నడుపుతా ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అందరికి సైకిల్ వచ్చు కదా? సైకిల్ అందరికి సైకిల్ నడుపుకుని ఎన్నిసార్లు కింద పడ్డారు? ఎన్నిసార్లు టక్కరిచ్చారు ఇంకోరికి? చిత్రమ్మా ఎందుకు చెప్తున్నామంటే ఈ మన పరిస్థితి, యాక్సిడెంట్స్ లో మన రేషియో ఎంత ఉంది? ఎవ్రీ సెకండ్ మినిట్ ఒక యాక్సిడెంట్ అవుతా ఉంది. ఎవ్రీ సెకండ్ మినిట్ మన దేశంలో ఒక యాక్సిడెంట్ అవుతా ఉంది. యాక్సిడెంట్ అనేది తెలియకుండా జరిగేది. యాక్సిడెంట్ అనేది వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ యాక్సిడెంట్? అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేది యాక్సిడెంట్. కానీ చాలా మంది యువకులంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటువంటి యాక్సిడెంట్ చేయాలనే కుతూహలంతో బైక్ రేసింగ్ అంటూ దాన్ని ఒక టైర్ మీద తీసుకుపోయి అది చూసే వరకు మీకు కూడా, నేను కూడా అంత బైక్ స్పీడ్ నడపాలి, ఫాస్ట్ గా వెళ్లాలా. మీ మీద ఆశలు పెట్టుకున్న మీ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీకు కొద్ది ఎత్తిగా మీరు వింటున్నా? లిజన్, మీ మీద పేరెంట్స్ ఒక్కటే కాదు, మాకు కూడా ఎన్నో ఆశలు. మా భావి భారత పౌరులు మీరు రేపు పొద్దుగాల పై స్థాయిలో పోవాలా, మీరు అనుకున్న ప్రొఫెషన్ లో ఎంతో ఎత్తుకెదగాల. చిన్న ఇన్సిడెంట్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నేను బెటర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వనా? నేను క్రికెట్ ఆడేవాడిని. అప్పుడు 92, 94, 93, 94 అమెరికా పుట్లే. మాకు సీనియర్ అజారుద్దీన్, జవహర్ శ్రీనాథ్, మేము ఇద్దరు కో బౌలర్స్. రంజీ వరకు అంటే తెలంగాణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ అవకాశాలు లేకుంటుండే. అప్పుడు అవకాశాలు ఎక్కడెక్కడ చూస్తే మహారాష్ట్రలో అవకాశాలు ఎక్కువ ఉంటుండే. వింటున్నారా? ఇదొక్కసారి వినండి చాలు, మిగతా జీవితంలో ఏం కోల్పోయారని తెలుస్తుంది. ప్లీజ్. అప్పుడు మహారాష్ట్ర ఇక్కడి నుంచి పారిపోయినా క్రికెట్ కోసం ఆడదామని. మంచిగా ఆడినా, రంజీ వరకు ఆడినా. రంజీ ఆడడం అంత ఈజీ కాదు. ఒక స్టేట్ కి ఇంటర్ స్టేట్స్ ఆడిన తర్వాత రంజీ అవకాశం ఇస్తారు. ఆడి వస్తున్న సందర్భంలో కొత్త బైక్ కొనుక్కున్నాం, హెచ్డి. అప్పుడు హెచ్డి జావాలు ఉంటుండే. ఆ హెచ్డి తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ మా తెలంగాణలో ఉండేవి కాదు, మహారాష్ట్రలో ఉండేవి. అక్కడికి ఇక్కడ తెచ్చుకుందాం హెచ్డి తెస్తున్న పూణే దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటికి నేను రంజీ ఆడినా, నాకు మహారాష్ట్ర గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది. జాబ్ ఓన్లీ ఫార్మాలిటీగా జాబ్ చేసుకుంటూ రంజీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. శివాజీ స్టేడియం, బ్రేబౌర్ స్టేడియం. అప్పుడు వాళ్ళంతా కూడా నాకు సీనియర్ అంతా కూడా సునీల్ గవాస్కర్, సంజయ్ మంజరేకర్, అజిత్ అగర్కర్, వాడేకర్, అనిల్ కుంబ్లే, వీళ్ళంతా మాకు సీనియర్. అప్పుడు వాళ్ళు చూసి భయపడేది. ఒక 2 years వాళ్ళతో సమానంగా ఆడేంత కెపాసిటీ ఉండింది నాకు. నేను ఫస్ట్ ఫేజ్ బౌలర్ని. ఆ చిన్న ఇన్సిడెంట్, నేను బాంబేకి మా ఊరు మత్తలకు వస్తా ఉంటే మధ్యలో పూనూరు దగ్గర యాక్సిడెంట్ అయితే, ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ద్వారా
నా లైఫ్ డ్రీమ్ అనే క్రికెట్ కోల్పోయినా, నా లైఫ్ డ్రీమ్ క్రికెట్ కోల్పోయినా, నాకు సర్వైకల్ స్పైన్ లో చిన్న వేన్ దెబ్బతిన్నది, ఆడలేకపోయినా. నేను ప్రతి దాదాపు 10 years ఏడిస్తే రాలేదు, తూడిస్తే రాలేదు. అది నా మిస్టేక్ కాదు, కానీ ఎదుటోడు చేసే మిస్టేక్ కూడా నేను కింద పడిపోయి నా చేతులు 2 పనిచేయవు, నా చేతులు 2 పనిచేయవు. ఏమి కోల్పోయినా అనేది నన్ను అడిగితే చెప్పగలుగుతా. మీరు కోల్పోవద్దని ఇంత గట్టిగా చెప్తా ఉన్నా. జనరల్ గా భగవంతుడు మనకు అన్ని పార్ట్స్ ఇచ్చింటాడు. ఏ పార్ట్ కూడా మనకు లిజన్ దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా ఎంట్రికలతో సహా కింద కాలి గోటి వరకు కూడా. ఒక స్పోర్ట్స్ పర్సన్ గా చెప్తాను, నీకు గోల్డ్ కూడా కరెక్ట్ కటింగ్ చేసుకుని గోల్డ్ స్ట్రెంత్ కూడా ఏళ్లకు రాకపోతే నువ్వు బౌలింగ్ చేయలేవు, రన్నింగ్ చేయలేవు, నిలబడలేవు. ఎందుకంటే గోర్ల సపోర్ట్ తో లేదు. అంటే మన శరీరంలో భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి పార్ట్ కూడా ఒక అర్థం ఉంది. ఆ పార్ట్ నుంచి మన బాడీలో ప్రతి ఒక్కటి పనిచేస్తుంది. ఏ పార్ట్ మిస్ అయినా జీవితంలో మనం కోల్పోతాం. ఆ కోల్పోయిన తర్వాత మనకు తిరిగి రాదు. మంచి భవిష్యత్తు కోల్పోతాం. నేను బాధపడతా ఉన్నా. దాదాపు 97 లో యాక్సిడెంట్ అయింది. 97 లో నాకు 98 లో యాక్సిడెంట్ అయింది. ఇంకా వచ్చేసిన యాక్సిడెంట్ అయిపోతే ఏం చేసినా, ఏడ్చినా, మంచి డాక్టర్లు చూపించినా, ఎంత చేసినా కూడా కాలే. ఇప్పటికి ఆ క్రికెట్ చూడగానే ప్రాణం చచ్చిపోయి మన బతుకుతుంది. అరే నేను ఆడే ప్లేయర్స్ చూస్తా ఉంటా, వాళ్ళకంటే బెటర్ ఆడగలుగుతా. ఇప్పుడు నా దగ్గర ఆట ఉంది, నేను జస్ట్ 52. ఇప్పుడు నేను ఆడ ప్యాడ్స్ కట్టుకుంటే మంచిగా ఆడగలుగుతా, కానీ బ్యాట్ పట్టుకోలేను. కాబట్టి చిన్నారులారా, యాక్సిడెంట్ అనేది తెలియకుండా జరిగేది, కానీ మన జీవితాల్లో చాలా కోల్పోతాం. మీరు చూడండి, కోటీశ్వరులు ఎవరు? కోట శ్రీనివాసరావు గారు, ఆయన కొడుకు కూడా సైకిల్ మోటార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు. ఇంకా కోటీశ్వరుడు బాబు మోహన్ మన అందరూ నవ్విస్తాడు కదా, ఆయన మొత్తం ఫిలింలు మనం నవ్విస్తాడా? కానీ ఇంట్లో ఆయన బాధపడతాడు, కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోయాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు తెలుసా మీకు? ఆయన కొడుకు చచ్చిపోయాడు యాక్సిడెంట్ లో. మీరు చెప్తున్నా, నేను మన పులివీరన్న కొడుకు డాక్టర్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఇంకెవరు? అజరుద్దీన్ కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోయాడు. నారాయణ కొడుకు ఆయన యాక్సిడెంట్ చచ్చిపోయాడు. నేను ఒక ప్రోగ్రామ్ పైన ఒక ఈవెంట్ చేసిర్రు, ఏంటో తెలుసా? వరంగల్ ఎవరు? నాయని రాజేందర్ రెడ్డి, ఆయన కొడుకు చచ్చిపోయాడు. నాకు తెలియదు, ఆ కొడుకు మీద ప్రోగ్రామ్ పెడతాను తెలియదు. అక్కడ పోయిన తర్వాత 1000 మంది ఎక్కడ నుంచి బాబు ఫోటో అడిగితే నా కొడుకు ఏమైంది, చనిపోయాడు. ఎట్లా? యాక్సిడెంట్. మీ లైఫ్ లో ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఏజ్. ఈ ఏజ్ లో మీరు బైక్ మీద కూర్చున్నప్పుడు ఏ ఒక్కటే మదర్ గుర్తురాడు, ఫాదర్ గుర్తురాడు, బ్రదర్ గుర్తురాడు, ఇల్లు గుర్తురాదు. ఏం గుర్తుకొస్తుంది? వాడు స్పీడ్ గా పోతా ఉన్నాడు, వాడికంటే నేను స్పీడ్ గా పోవాలా, నేను కూడా బండిని పండబెట్టి నడపాలా, నేను కూడా మొత్తం అందరికంటే షోపుటం చూపించాలా. కానీ మీరు చేస్తున్న తప్పిదం వల్ల మీ ఫ్యామిలీస్ మీరు పండబెడుతున్న బైకుల్ని కాదు, బైకులు పండే సుఖం కాదు, మీ ఫ్యామిలీని పండబెట్టేస్తా ఉన్నారు. మిమ్మల్ని కానీ ఇంత పెద్ద చేసి చదివించి మీకోసం వాళ్ళ వృద్ధాప్యంలో మీరంతా కూడా వాళ్ళకి సహకారం చేయాలి. ఎందుకు? ఇది ఒక సైకిల్ సిస్టమ్. వాళ్ళు కడుపులో వాళ్ళు కన్నారు, మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తారు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఏదో మంచి మీద పడితే మీరు ఇంత అన్నం పెడతారని చెప్పేసి మరి మీ మీద ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులకు మీరు ఏమి ఇస్తా ఉన్నారు? యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుని వాళ్ళ మీదే మీరు డిపెండ్ అవుతా ఉన్నారు. యాక్సిడెంట్ లో చేయబోడు కొట్టుకుని వాళ్ళు తినిపిస్తే తినేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరికి నష్టం? మనం చేయాల్సింది ఏంది? దేవుడు మనకి ఏం చెప్పిండు? మన చిన్నతనాన్న మనం ఎంత మంచిగా చూసుకున్నారో మన పేరెంట్స్ ముసినప్పుడు కూడా మనం అట్లా చూసుకోవాలని మన గ్రంథాల్లో చెప్పారు.